వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఫారిన్లో హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారా? యూఎస్ఏ, యూకే, కెనడా ఇలా ఆప్షన్స్ ఎన్నో. వీటిలో ఏ దేశం ఎంపిక చేసుకోవాలి, ఏ కోర్సు తీసుకోవాలి, యూనివర్సిటీ ఎంపిక ఎలా ఉండాలి, ఇలాంటి సరైన వాటిని ఎంపిక చేసుకోవాలి అంటే సరైన కన్సల్టెన్సీని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. శౌర్య కన్సల్టెన్సీ గత 15 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది విద్యార్థుల విదేశీ విద్యా కళని నిజం చేసింది. శౌర్య కన్సల్టెన్సీలో స్టూడెంట్స్ వీసాతో పాటు విజిట్, డిపెండెంట్, టూరిస్ట్, బిజినెస్ వీసా సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తుంది. స్టూడెంట్స్ వీసా గురించి ఫీజ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి విషయాలు మనకు వివరించేందుకు శౌర్య కన్సల్టెన్సీ డైరెక్టర్ రాధా గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నెంబర్లు 040-233-1074 హలో మ్యామ్. హలో. ముందుగా చెప్పండి, అసలు ఫారెన్ వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఎలా స్టార్ట్ చేయాలి అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో అటువంటి స్టూడెంట్స్కి అంటే శౌర్య కన్సల్టెన్సీకి సంబంధించి ఎటువంటి గైడెన్స్ ఉంటుంది వాళ్ళకి? సో ఫారెన్ వెళ్ళాలి అని కనుక స్టూడెంట్స్ అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు 3rd ఇయర్ ఆర్ 2nd ఇయర్ ఆఫ్ బ్యాచిలర్స్ నుంచే వాళ్ళు అప్లై చేసుకోవటం ఆర్ ప్లాన్ చేసుకోవటం స్టార్ట్ చేయాలండి. అంటే మనకు రీసెర్చ్ చేసుకోవడానికి చాలా టైం కావాలి. మన అకాడమిక్ ఇంట్రెస్ట్ ఏంటి, కెరియర్ గోల్స్ ఏంటి, లొకేషన్ సేఫ్టీ, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అడ్మిషన్ కాస్ట్ ఎలా ఉంటాయి, ట్యూషన్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఎలా ఉంటాయి, ఇలాంటి డీటెయిల్స్తో పాటు అక్కడ పార్ట్ టైం వర్క్ పర్మిట్ రైట్స్ ఏంటి, ఫుల్ టైం వర్క్ పర్మిట్స్ రైట్స్ ఏంటి, అక్కడ ఇంటర్న్షిప్స్, వర్క్ ప్లేస్మెంట్స్, ఇలాంటి ప్రతి డీటెయిల్ స్టూడెంట్స్ అనేది డెఫినెట్గా చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకోవడానికి వాళ్ళకి యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకు అంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ కోర్సెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నప్పుడు అందులో ఒక ప్రత్యేకమైన ఒక యూనివర్సిటీ ఒక కోర్సు సెలెక్ట్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ అనమాట. సో మనకి ఇనఫ్ టైం అనేది ఉంటే ఈచ్ వన్ మీద మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో రీసెర్చ్ చేసుకొని మనకి బెస్ట్ యూనివర్సిటీ అండ్ కోర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి డీటెయిల్స్ చేసుకోకపోయినా శౌర్య కన్సల్టెన్సీకి వచ్చిన శౌర్య కన్సల్టెన్సీలో ఎక్స్పర్ట్ గైడెన్స్ మీకు అనేది డెఫినెట్గా ఉంటుందండి. మీ ప్రొఫైల్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎటువంటి యూనివర్సిటీ ఏ కోర్స్ తీసుకుంటే మీకు బాగుంటుంది అనేది డెఫినెట్గా కెరియర్ కౌన్సిలింగ్లో మా శౌర్య టీం మీకు డీటెయిల్డ్గా అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి ప్రొసీజరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీ పేరెంట్స్కి కూడా ఫైనాన్షియల్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఫీజెస్ ఎలా ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి, దాని తర్వాత ఏ టికెట్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్తో పాటు మనకి అక్కడ అయ్యే ప్రతి కాస్ట్ని వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే పేరెంట్స్ కూడా ఫైనాన్షియల్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం వీసా పాయింట్కి వచ్చేటప్పటికి హరీ అనేది లేకుండా నెమ్మదిగా వీసా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యూఎస్ఏ అలాగే యూకే వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్కి అంటే ఎగ్జామ్స్ ఏమైనా తీసుకోవాలంటారా, లేదా శౌర్య కన్సల్టీకి సంబంధించి ఏవైనా ప్రొవైడ్ చేస్తారా సర్వీసెస్ మీరు? సో ఇప్పుడు జనరల్గా మనకి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఈ 2 ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు మన ఇండియన్ నుంచి ఇండియన్ స్టూడెంట్స్. సో సపోజ్ మనం బ్యాచిలర్స్ కోర్స్కి ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే మన దగ్గర బేసిక్గా ఉండాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ కనుక ఉంటే మనం బ్యాచిలర్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి మాస్టర్స్ అప్లై చేసుకోవాలి అంటే కనుక బేసిక్గా మన దగ్గర ఉండాల్సిన రిక్వైర్మెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ. ఈ బ్యాచిలర్స్ డిగ్రీ ఏ బ్యాచిలర్ డిగ్రీ అయినా అయి ఉండొచ్చండి. అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది, బీటెక్ చదివిన వాళ్ళే ఫారెన్ వెళ్ళొచ్చు, బీకామ్ చదివిన వాళ్ళు ఆర్ బీఏ చదివిన వాళ్ళు వెళ్ళటానికి ఎలిజిబుల్ కాదు, ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి. అలాంటి ఏమీ లేదండి. బీటెక్కే కాదు, ఏ కోర్సులో మీరు బ్యాచిలర్స్ అయిపోయినా కూడా మీరు ఫారెన్ వెళ్ళి మంచి ఎడ్యుకేషన్ తీసుకోవడానికి డెఫినెట్గా మీరు ఎలిజిబులే. సో ఈ బేసిక్ రిక్వైర్మెంట్తో పాటు కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకే ప్లాన్ చేస్తుంటే కనుక మీరు మాస్టర్స్ కోర్స్కి వెళ్తే మీరు ఎటువంటి ఎగ్జామినేషన్ తీసుకోని అవసరం లేదు. మీకు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో మంచి మార్క్స్ ఉంటే చాలు, ఏ ఎగ్జామినేషన్ లేకుండా యూకేలోని టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకొని అక్కడ దాని తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ ప్లాన్ చేసుకుంటే కనుక యూఎస్ఏలో కంపల్సరీగా తీసుకోవాల్సిన ఎగ్జామినేషన్ IELTS ఆర్ TOEFL ఆర్ PTE 3 ఎగ్జామినేషన్లో ఏదో ఒక ఎగ్జామినేషన్ కంపల్సరీగా తీసుకోవాలండి. ఇది ఏంటంటే కంప్లీట్గా ఇంగ్లీష్ బేస్డ్ ఎగ్జామినేషన్. దీంట్లో రీడింగ్, రైటింగ్,
లిజనింగ్, స్పీకింగ్ అనే మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో వీటిల్లో మనం టెస్ట్ అనేది తీసుకోవటం జరుగుతుంది. సో దీంతో పాటు అడిషనల్గా జిఆర్ఈ ఎగ్జామినేషన్ తీసుకుంటారు. ఈ జిఆర్ఈ ఎగ్జామినేషన్ తీసుకోవటం వల్ల మనకి యూనివర్సిటీ ఆప్షన్స్ అనేవి పెరుగుతాయి, అలాగే వీసా సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ బోత్ IELTS అండ్ జిఆర్ఈ కోచింగ్ కూడా మా శౌర్య కన్సల్టెన్సీలో అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక డెమో క్లాస్ అటెండ్ అవ్వండి. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అయితే మా ఆఫీసెస్లో అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఇక్కడ మీ ఏ రిమోట్ ఏరియాలో ఉన్నా కూడా మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఇచ్చేటప్పుడు మీరు హైదరాబాద్ ఆర్ ఏ లొకేషన్ పెట్టుకుంటే ఆ లొకేషన్కి వెళ్ళి ఎగ్జామినేషన్ ఇవ్వచ్చండి. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక డిస్ప్లే అవుతున్న మా నంబర్కి కాల్ చేస్తే మా కౌన్సిలర్స్ మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. మరి డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అంటే ఏ విధంగా ఉంటుందంటారు? డాక్యుమెంట్ చెక్ లిస్ట్ చాలా సింపుల్ చెక్ లిస్ట్ అండి. మనకి బేసిక్గా ఫారిన్ వెళ్ళాలి అంటే కావాల్సిన మొట్టమొదటి డాక్యుమెంట్ మన పాస్పోర్ట్ డాక్యుమెంట్. సో పాస్పోర్ట్లో కూడా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పైరీ డేట్స్. అంటే కొంతమంది 10th-లోనో 9th-లోనో అప్లై చేసేసుకొని ఉంటారు. సో ఆ ఎక్స్పైరీ డేట్స్ అనేవి కొంచెం చెక్ చేసుకోవాలి. సో పాస్పోర్ట్తో పాటు మనకు కావాల్సింది మన అకాడమిక్ డాక్యుమెంట్స్ లైక్ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీలో మెమోస్, ప్రొవిజనల్, కన్సాలిడేట్. ఇన్ కేస్ కంప్లీట్ అవ్వకపోతే ప్రొఫెషనల్ కన్సల్టేట్ రాదు కాబట్టి అప్ టు ఎక్కడి వరకు మీకు కంప్లీట్ అవుతుందో అక్కడ వరకు మెమోస్, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, రెజ్యూమ్, SOP ఇట్లాంటి బేసిక్ డాక్యుమెంట్స్ మనకి కావాలండి అప్లై చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ యూకే వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనకి సాఫ్ట్ కాపీ కావాలి. ఎందుకంటే మొత్తం డాక్యుమెంటేషన్, అప్లికేషన్ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి సాఫ్ట్ కాపీ. వేరస్ USA వచ్చేటప్పటికి మనం ప్యాకెట్ పంపిస్తాం కాబట్టి బై కొరియర్ మనకు హార్డ్ కాపీస్ కావాలి. వన్స్ మీరు కోర్స్ అండ్ యూనివర్సిటీ, కంట్రీ డిసైడ్ అయితే కనుక దెన్ వీ విల్ ప్రొవైడ్ యూ అనమాట డీటెయిల్ చెక్ లిస్ట్. ఏ కంట్రీకి ఏం చెక్ లిస్ట్ కావాలి అనేది డీటెయిల్గా మేము ఇవ్వటం జరుగుతుంది. అలాగే శాంపిల్ డాక్యుమెంట్స్, SOP ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా రాస్తే మనకి అదర్స్ కన్నా ఎక్కువ అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ ఇవ్వటంతో పాటు మీకు కంప్లీట్గా గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో కంట్రీ అండ్ ఇవి ఫైనలైజ్ చేసుకున్నాక మేము ఇచ్చిన చెక్ లిస్ట్ని బట్టి మీరు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే వీ విల్ స్టార్ట్ ది అప్లికేషన్ ప్రొసీజర్ అండి. ఓకే అండి. మరి స్టూడెంట్స్కి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అలాగే ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అప్లై చేసి? ఎస్ అండి. అంటే ఇక్కడ ఇండియాలో వచ్చేప్పటికి మనకి ఎవ్రీ అకాడమిక్ ఇయర్ అంటే మేబీ 10th అవ్వచ్చు, మేబీ ఇంజనీరింగ్ కావచ్చు, ఎక్కువ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి ఆగస్టు, సెప్టెంబర్ అట్లా స్టార్ట్ చేస్తూ ఉంటారు. వేరస్ మనకు ఫారెన్ యూనివర్సిటీస్లో ఇయర్కి 3 times ఉంటుందండి. అంటే ఇంటేక్స్ అనేవి ఇయర్కి 3 times మనకి అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ అడ్మిషన్ వచ్చేటప్పటికి January 2022 నా స్టడీ స్టార్ట్ చేసుకోబోయే వాళ్ళకి ఇప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయండి. USA అయితే కనుక మనం స్ప్రింగ్ 2022 ఇంటేక్ అంటాము, వేరస్ యూకేలో వచ్చేప్పటికి January 2022 అంటాము. ఈ జనవరికి వెళ్ళే బ్యాచ్కి ఇప్పుడు అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మనకి 4-5 months టైం ఉంది కాబట్టి మీరు ఎవరైనా కనుక అప్లై చేసుకోవాలి, వెళ్ళాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా దిస్ ఈజ్ అ రైట్ టైం అనమాట ఫర్ యూ టు కమ్ ఫార్వర్డ్ అండ్ అప్లై. ఇప్పుడు చేసుకుంటే కరెక్ట్గా టైం అనేది సరిపోతుందండి. అలాగే నెక్స్ట్ ఇంటేక్ వచ్చేటప్పటికి మనకి fall 2022 అండి. fall 2022కి మనకి డిసెంబర్ నుంచి అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇన్ కేస్ మీరు ఇంటేక్ ఏది ప్లాన్ చేసుకున్నా కూడా వెళ్ళిన అడ్వాన్స్ ప్లాన్ చేసుకోండి. అలానే మంచి కన్సల్టెంట్ని అప్రోచ్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కన్సల్టెంట్ని అప్రోచ్ అయితే కంప్లీట్గా ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది. మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని డెడ్ లైన్స్, అంటే అది చాలా ఇంపార్టెంట్. కొన్ని యూనివర్సిటీస్కి అప్లికేషన్ డెడ్ లైన్స్, స్కాలర్షిప్ డెడ్ లైన్స్ కూడా ఉంటాయి. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని పెట్టుకుంటే మీరు ఏ ఇంటేక్ వెళ్ళినా కూడా ఇది యూజ్ అవుతుందండి. ఓకే, యూకేలో ఎడ్యుకేషన్ అంటే చాలా తక్కువ ఫీజుతో అలాగే మంచి యూనివర్సిటీలో చదువుకోవచ్చు అనేది అందరికీ తెలిసిందే. అవునండి. మరి అలాగే అంతేమంది స్టూడెంట్స్ USA కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ప్లస్ UK కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అంటే కారణం ఏంటంటారు? అంటే అడ్వాంటేజెస్ అంటారా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? సో యూఎస్ఏకి ఇప్పుడు వెళ్ళే స్టూడెంట్స్ చాలా పెరిగిందండి. బికాజ్ ఈ ఇంటెక్కి చాలా బాగా వీసాస్ వస్తున్నాయి అందరు స్టూడెంట్స్కి. హయ్యెస్ట్ వీసా సక్సెస్ రేట్ లాస్ట్ 10 yearsలో హయ్యెస్ట్ వీసా సక్సెస్ రేట్ ఈ ఇంటెక్ ఉందండి. అలాగే మేము హోప్ చేస్తున్నాం లైక్ నెక్స్ట్ ఇంటెక్స్ కూడా ఇలానే ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నెక్స్ట్ ఫ్యూ ఇంటెక్స్. అలాగే యూకే వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది పెరిగారండి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. యూకే వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది పెరిగారు. ఎందుకంటే మెయిన్ రీజన్ బికాజ్ ఆఫ్ 2 years ఆఫ్ స్టే బ్యాక్ ఆప్షన్.
ఎగ్జామినేషన్ 1 year కోర్స్ తీసుకుంటే 2 years ఆఫ్ స్టే బ్యాక్ అక్కడే ఉండి అక్కడ లోకల్ ఇండస్ట్రీలో మనం జాబ్ సెర్చ్ చేసి జాబ్ వస్తే కనుక వర్క్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. స్టడీస్ ఎంత ఇంపార్టెంటో స్టడీస్ అయిపోయిన తర్వాత అక్కడే ఒక 1 or 2 years ఉండి రియల్ టైం ఎక్స్పోజర్ వస్తే కనుక అది కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ ప్రొఫైల్కి. సో ఇదొక్కటే అడ్వాంటేజ్ కాదు, చాలా తక్కువ ఫీజులో 10 lakhsలోనే మీరు కంప్లీట్ మాస్టర్స్ టాప్ యూనివర్సిటీలో ఫినిష్ చేయొచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ రాయనవసరం లేదు. ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ, జీమాట్ ఏ ఎగ్జామినేషన్ లేకుండా మీ ఇంటర్మీడియట్ మీ డిగ్రీ పర్సంటేజ్తోనే మీరు అప్లై చేసుకొని మంచి యూనివర్సిటీలో చదువుకోవచ్చు. అలాగనే మీకు చదువు అయిపోయిన తర్వాత 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. చదువుకుంటూ జాబ్ చేసుకోవచ్చు, పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యామిలీస్తో కనుక వెళ్ళాలి అనుకుంటే కనుక, అంటే మ్యారీడ్ పీపుల్ ఉంటే కనుక యాజ్ ఎ కపుల్ దే కెన్ గో. అలాగే అప్లికేషన్కి కానీ లేకపోతే ప్రాసెసింగ్ కానీ ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అంటే కంప్లీట్గా మీరు నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్కి మీరు యూకే అప్లై చేసుకున్నా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే వీసా సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ పాయింట్ బేస్ సిస్టమ్ అవ్వటం వలన వీసా సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్, అంటే 2 monthsలో కంప్లీట్ ప్రాసెస్ యూకేకి ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యూకే చూస్ చేసుకోవడానికి గల అడ్వాంటేజెస్ అండి. ఇన్ కేస్ ఈ పాయింట్స్లో ఏదైనా కనుక మీకు మ్యాచ్ అయితే డెఫినెట్గా యూకేకి కన్సిడర్ చేయండి. యూకేలో మాస్టర్స్ వచ్చేప్పటికి 1 year. ఐదర్ మీరు బీటెక్ ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి, ఆర్ ఎల్స్ బీకామ్ చదువుకోనండి ఎంబీఏకి ప్లాన్ చేయండి. ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు యూకేలో 1 year ఉంటుంది కాబట్టి చాలా క్విక్గా మీరు ఎడ్యుకేషన్ ఫినిష్ అయ్యి అక్కడ వర్క్లో మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చండి. సో ఇండియాలో బీటెక్ కంప్యూటర్స్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే యూఎస్ఏలో ఏ కోర్సెస్ స్పెషలైజేషన్స్ ఎలా ఉంటాయంటారు? సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్ మనకి మాస్టర్స్ చేయడానికి నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ యూఎస్ఏలో ఉన్నాయండి. అంటే యూఎస్ఏనే ఫేమస్ అనమాట కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్కి అండ్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్కి. మనం నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ తీసుకోవచ్చు, లైక్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, నెట్వర్కింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, అలాగే సెక్యూరిటీ, సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం యూఎస్లో తీసుకోవచ్చు అండి. వన్స్ మీరు మా ఆఫీస్కి వచ్చిన తర్వాత మీకు ఏ స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో కనుక చెప్తే ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్లో మనకి యూనివర్సిటీ అండ్ కోర్సెస్ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 2 years కోర్స్లో మేజర్స్ మైనర్స్ ఉంటాయండి. మేజర్స్ మైనర్స్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ ఇయర్లో చూస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ కోర్స్ స్ట్రక్చర్ మీరు ఏ ఇయర్లో ఏ సెమిస్టర్లో ఏ కోర్సెస్ తీసుకోవచ్చు అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుందండి. మీకు కౌన్సిలింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్ యూనివర్సిటీస్ ఇచ్చేటప్పుడు మా కౌన్సిలర్స్ మీకు ఆ లింక్స్ కూడా పంపించడం జరుగుతుందండి. సో ఇక్కడ ఈ కంట్రీస్లో చూస్తే కనుక అకామిడేషన్ ఫీజు అలాగే ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఎంత ఖర్చుతో కూడుకున్నవి? సో జనరల్గా స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ డౌట్ ఇదే, అక్కడ అకామిడేషన్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి. స్టడీస్ యూనివర్సిటీస్లో ఫైన్ అడ్మిషన్ వస్తుంది, వీసా వస్తుంది, కానీ చాలామందికి అకామిడేషన్ అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, ఇట్లాంటి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయన్నమాట. బట్ జనరల్గా ప్రతి యూనివర్సిటీలోనూ ఆన్ క్యాంపస్ అకామిడేషన్ అనేది ఉంటుందండి. అంటే ఎవరైనా లేకపోయినా కూడా యూనివర్సిటీ అకామిడేషన్ ఆన్ క్యాంపస్ అకామిడేషన్లో మనకి తీసుకోవచ్చు. ఆన్ క్యాంపస్ అకామిడేషన్లో రెసిడెన్స్ హాల్స్ ఉంటాయి, అలాగనే సింగిల్ షేరింగ్, డబుల్ షేరింగ్, డార్మిటరీస్, ఫ్రెటర్నిటీస్, ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్. మనం ఏ టైప్లో ఉండాలనుకుంటున్నామో, షేరింగ్లో ఉండాలనుకుంటున్నామో, సింగిల్గా ఉండాలనుకుంటున్నామో, ఇట్లా మన ఆప్షన్ ఏదైనా కానివ్వండి దానికి తగ్గ ఆప్షన్స్ అయితే మనకి యూనివర్సిటీ అకామిడేషన్స్లో అవైలబుల్గా ఉంటాయి. అట్లానే మనం హోమ్ స్టే చేసుకోవచ్చు, ఫ్రెండ్స్తో కలిపి బయట అపార్ట్మెంట్ తీసుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ అకామిడేషన్ ఆప్షన్స్ కూడా మనకి ఇంటర్నేషనల్ ఆఫీస్లో మనకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా చూసుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా మనకి యూనివర్సిటీ అకామిడేషన్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత బయట సైడ్ అయినా మనం తీసుకోవచ్చు అండి. ఆ గైడెన్స్ కూడా మేము ఇస్తాం డెఫినెట్గా. ఓకే, మరి మెయిన్గా ఫారెన్లో చదువుకుంటున్న ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, అంటే చదువుకుంటూ కంపల్సరీ జాబ్ చేయొచ్చు అంటారా? ఆప్షన్ ఉందంటారా వాళ్ళకి? సో ఇది కంట్రీ టు కంట్రీ డిఫర్ అవుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూకే తీసుకుంటే కనుక చదువుకుంటూ డెఫినెట్గా జాబ్ చేసుకోవచ్చు.
20 అవర్స్ పర్ వీక్ డ్యూరింగ్ ది సెమిస్టర్ చేసుకోవచ్చు. అలాగే సెమిస్టర్ హాలిడేస్లో 40 అవర్స్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్ చేసుకుంటూ కొంచెం అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి ఫర్ దర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఇవి జాబ్స్ చేసుకోవటం వల్ల వాళ్ళకి టెక్నికల్గా నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళ కోర్స్ రిలేటెడ్ జాబ్ కనుక దొరికితే అలాగే కొంచెం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగనే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెఫినెట్గా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి కమ్యూనికేషన్ పెరిగి రిఫరెన్సెస్ అనేవి ఉంటే జాబ్ పర్స్పెక్టివ్లో కూడా అవి చాలా హెల్ప్ అవుతాయండి. డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ చేసుకోవచ్చు. అలాగనే యూఎస్ఏ కనుక తీసుకుంటే యూఎస్ఏలో కూడా వర్క్ పర్మిట్ ఉందండి. ఫస్ట్ ఇయర్ వచ్చేప్పటికి మనం ఆన్ క్యాంపస్ వర్క్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ ఇయర్ నుంచి మనం ఆఫ్ క్యాంపస్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు దీని గురించి పర్టికులర్గా చూస్తుంటే కనుక ఆ కంట్రీ వర్క్ రైట్స్ ఎలా ఉన్నాయి అనేది డెఫినెట్గా చెక్ చేసుకొని దాని తర్వాత మన ప్లానింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. సో మెయిన్గా అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయంటారు? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే స్టడీస్ వైజే కాదు మన స్టూడెంట్స్ ఫారెన్ వెళ్ళేది, ఓన్లీ స్టడీ చేసుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళది నాకు తెలిసి 10% ఉంటుంది. మిగతా 90% అక్కడికి వెళ్ళి జాబ్ చేసి అక్కడ లోకల్ కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలనే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దీనికి డెఫినెట్గా మనం ప్రతి కంట్రీలోనూ వర్క్ పర్మిట్ రైట్స్ ఎలా ఉన్నాయి అనేది డెఫినెట్గా ముందలే చెక్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీరు చదువుకొని వచ్చేయాలి అనుకుంటే కనుక కొన్ని కంట్రీ ఆప్షన్స్ ఉంటాయి, లేదు అక్కడే సెటిల్ అవ్వాలి కొన్ని ఇయర్స్ జాబ్ చేయాలి అనుకుంటే కనుక కొన్ని కంట్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూకే తీసుకుంటే కనుక 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. 1 ఇయర్ కోర్స్ తర్వాత 2 ఇయర్స్ స్టే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. అంటే 2 ఇయర్స్ మనం అదే కంట్రీలో ఉండి జాబ్ సర్చ్ చేసుకోవచ్చు. జాబ్ వస్తే కనుక మనము వర్క్ కూడా చేసుకోవచ్చు, అలాగే వర్క్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. వెరాజ్ యూఎస్ఏలో తీసుకుంటే కనుక మనకి ఓపీటీ ఇవన్నీ కలుపుకొని మనకి ఎట్ ఎ టైం ఇక్కడే ఇండియాలోనే 5 ఇయర్స్ వస్తుందన్నమాట. వేరాజ్ కెనడా తీసుకుంటే 2 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే 3 ఇయర్స్ వర్క్ పర్మిట్ వస్తుంది. సో ఇలా ప్రతి కంట్రీలోనూ స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం నాట్ ఓన్లీ స్టడీస్ వీసాతో పాటు స్టడీస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వర్క్ పర్మిట్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది కంట్రీ టు కంట్రీ డిఫర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మేజర్గా హాట్గా ఉన్న కంట్రీస్ వచ్చేటప్పటికి యూఎస్ఏ, యూకే. సో యూఎస్ఏలో వచ్చేటప్పటికి మనకి సైన్స్ టెక్నాలజీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి వచ్చేప్పటికి 5 ఇయర్స్ వస్తుంది. వేరాజ్ మిగతా వాళ్ళకి 3 ఇయర్స్ వస్తుంది. ఎంబీఏస్ కానీ ఇటువంటి కోర్సెస్ స్టెమ్ కోర్సెస్ కానివి అయితే మనకి 3 ఇయర్స్ వస్తుంది. వేరాజ్ యూకేలో వచ్చేప్పటికి 1 ఇయర్ స్టడీ చేసిన తర్వాత 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ వస్తుంది. సో ఇవన్నీ మీరు డెఫినెట్గా మీరు ప్లాన్ చేసుకొని మీ కంట్రీ అనేది చూస్ చేసుకోవాలండి. ఓకే, మెయిన్గా సౌర్య స్టూడెంట్స్కి అంటే మీ నుంచి ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తారు మీరు? సో జనరల్గా స్టూడెంట్స్ చాలా టైప్స్ ఉంటారండి. అంటే కొంతమంది చాలా రీసెర్చ్ చేసుకొని వస్తారు, మేము పర్టికులర్గా ఈ కంట్రీకి వెళ్ళాలి, ఈ కోర్స్కి వెళ్ళాలి, ఆర్ఎల్స్ ఈ ప్లేస్కి ఈ సిటీకి వెళ్ళాలి అనేది డెఫినెట్గా ఒక క్లారిటీతో వస్తారు కొంతమంది స్టూడెంట్స్. కొంతమంది స్టూడెంట్స్కి ఏం నాలెడ్జ్ ఉండదు, వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటివి ఉండవు అనమాట. అంటే వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది ఒక 4-5 యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకొని ఇందులో ఒకటి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆల్స్ ఒక 10 సెలెక్ట్ చేసుకొని అందులో ఒక కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే కన్ఫ్యూజన్లో వస్తూ ఉంటారు. సో ఎలాంటి స్టూడెంట్ అయినా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని చూసుకొని వాళ్ళ ఎలాంటి యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు చదవాలనుకుంటున్నారు అనే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకొని దానికి తగ్గ యూనివర్సిటీస్ అండ్ కోర్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. కెరియర్ కౌన్సిలింగ్లో స్టార్టింగ్ ఆ కంట్రీకి ఉన్న అడ్వాంటేజెస్ నుంచి దాని తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ గైడెన్స్ ఎలా ఉంటుంది, వీసా వచ్చినాక ఎలా ఏం చేయాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ కెరియర్ కౌన్సిలింగ్లో ఇవ్వటం జరుగుతుందండి. కెరియర్ కౌన్సిలింగ్ అయిపోయి ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ అయ్యి ఒక యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ ప్రాసెస్, అలాగే వన్స్ మీకు I-20 యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్, వీసా వచ్చిన తర్వాత మీకు ప్రీ అరైవల్ అంటే ఎలా మనకి కరెన్సీ తీసుకొని వెళ్ళాలి, ఫ్లైట్ ఎలా బుక్ చేసుకోవాలి, అకామిడేషన్ ఆప్షన్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి స్టెప్లోనూ మా ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది ఉంటుందండి. సో ఈచ్ స్టెప్ ఈచ్ డీటెయిల్ మేము ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హెల్ప్ చేస్తాం కాబట్టి మాకు వీసా సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు నేను చెప్పడం కాదు, మా గూగుల్ రివ్యూస్ ఆర్ ఫేస్బుక్ రివ్యూస్లో ఎక్కడైనా మీరు మా స్టూడెంట్స్ మాట్లాడింది చూసుకోవచ్చండి. సో ఇన్ కేస్ చూసి ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటేనే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. ఇన్ కేస్ శౌర్య దూరము ఆర్ఎల్స్ ఎవరైనా అనుకుంటే కనుక డెఫినెట్గా మా దగ్గర ఆన్లైన్ ప్రొసీజర్ కూడా ఉంది. మీరు కంప్లీట్ డాక్యుమెంట్స్ మీరు మెయిల్ త్రూ చేసుకుంటే ప్రాసెస్ మొత్తం ఫోన్లోనే కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇదే కాకుండా స్టూడెంట్స్కి ఆర్ఎల్స్ పేరెంట్స్కి నాది ఒక చిన్న సజెషన్ అండి. అంటే జనరల్గా
ఫీజ్ పే చేస్తూ ఉంటారనమాట. అంటే కన్సల్టెన్సీ ఫీజ్ కాదు, యూనివర్సిటీకి పే చేసే ట్యూషన్ ఫీ కానివ్వండి, ఇట్లాంటి ఫీజెస్ ఎటువంటి కన్సల్టెంట్స్కి ఇవ్వద్దండి. మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా యూనివర్సిటీ బ్యాంక్ అకౌంట్కి ఇస్తే మీరు సేఫ్ హ్యాండెడ్లో ఉంటారు. ఎందుకంటే రీసెంట్గా కేసెస్ వచ్చినాయి, అంటే ఫీజెస్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు యూనివర్సిటీకి పే చేయకుండా. సో స్టూడెంట్స్ చాలా సఫర్ అయిన కండిషన్స్ ఉన్నాయి. అలాగనే కొంతమంది స్టూడెంట్స్కి అప్లికేషన్స్ చేస్తామని చెప్పి అప్లికేషన్స్ చేయకుండా చివరికి I-20s రాకుండా సఫర్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇన్ కేస్ మీరు USA ప్లాన్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరికైనా అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత ప్రతి అప్లికేషన్కి మీకు స్టూడెంట్ ID పాస్వర్డ్ ఇస్తారు. సో డెఫినెట్గా మీరు అది రీచెక్ చేసుకోండి, మీకు అప్లికేషన్ సబ్మిట్ అయినాయా లేదా అనేది. అప్లికేషన్ సబ్మిట్ చేస్తేనే I-20 వస్తుంది. చివరి మూమెంట్కి మీకు I-20s రావట్లేదు అంటే కనుక డెఫినెట్గా మీరు చెక్ చేసుకోవాల్సింది. స్టార్టింగ్ నుంచి అవేర్నెస్తో ఉండి ఈచ్ ప్రొసీజర్లో ట్రాన్స్పరెంట్గా ప్రాసెస్ చేసే కన్సల్టెంట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ ట్రాన్సిషన్ స్మూత్గా ఉంటుందండి ప్రాసెస్ కూడా. అలాగే టూరిస్ట్ వీసా, అలాగే విజిట్ వీసా అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు? సో జనరల్గా స్టూడెంట్ వీసానే కాకుండా మేము అన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ శౌర్యాలో చేయడం జరుగుతుందండి. ఈ స్టూడెంట్ వీసా చదువుకోవాలనుకునే వెళ్ళే వాళ్ళకి, ఇన్ కేస్ చదువుకునే వాళ్ళకి డిపెండెంట్స్ అంటే మ్యారీడ్ కపుల్స్ కనుక ఉంటే ఒకరు చదువుకోవడానికి వెళ్ళి ఇంకొకరు డిపెండెంట్ వీసా మీద వెళ్ళొచ్చండి. ఈవెన్ కిడ్స్ కూడా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు అండ్ డిపెండెంట్ వీసాస్ మీద. అలాగే కంట్రీస్ని చూడటానికి వెళ్తే కనుక టూరిస్ట్ వీసాస్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ ఇట్లాంటి విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ వీసాస్. అలాగే అక్కడ బిజినెస్ ఈవెంట్స్ కానీ ఎగ్జిబిషన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక బిజినెస్ వీసాస్. సో ఇలాంటి వీసా కండిషన్స్ ఆర్ మీకు కావాల్సింది ఏదైనా కానివ్వండి, అటువంటి సర్వీస్ శౌర్యాలో అవైలబుల్గా ఉందండి. మీరు ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంటే కనుక త్రూ ఫోన్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టూడెంట్ వీసా లాగా ఇది పెద్ద ప్రొసీజర్ ఏమి ఉండదు, అప్లికేషన్ వీసా ఇంత ప్రొసీజర్ ఏమి ఉండదు. జస్ట్ మనం చెక్ లిస్ట్ చెక్ చేసుకొని వీసాకి వెళ్ళిపోవటమే కాబట్టి మీరు ఫోన్లో కూడా అప్రోచ్ అవ్వచ్చు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే అండి, మెయిన్గా శౌర్యాలో అంటే ఏ కంట్రీస్కి ప్రాసెస్ ఎక్కువ చేస్తారు? సో జనరల్గా మేము అన్ని కంట్రీస్కి చేస్తామండి. లైక్ స్టూడెంట్ వీసానే కాదు, ఆల్ టైప్ ఆఫ్ వీసాస్ ఫర్ ఆల్ కంట్రీస్, నాట్ ఓన్లీ UK USAనే కాదు, ఆల్ టైప్ ఆఫ్ కంట్రీస్. మేము చేసే కంట్రీస్ వచ్చేటప్పటికి USA UK ఇప్పుడు చాలా ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు దిస్ ఇయర్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. వీసా సక్సెస్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల కానివ్వండి, వర్క్ పర్మిట్స్ వల్ల కానివ్వండి, ఈ 2 కంట్రీస్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలాగే కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అలానే ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఇట్లా కంట్రీ ఏదైనా కూడా మా ఆఫీస్లో ఆ ప్రొసీజర్ ఉంటుందండి. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఆర్ యూరోపియన్ కంట్రీస్ ఏవైనా కానీ, ఎలాంటి కోర్సెస్ అయినా కానీ, లైక్ బీటెక్లో ఇంజనీరింగ్, ఆల్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్, బీకామ్స్, BBA ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ ఉండవాలంటే అక్కడ మాస్టర్స్ చేయడానికి, MBAs చేయడానికి వెళ్ళే వాళ్ళని. అలాగే BSc బయాలజీ కానివ్వండి, జువాలజీ కానివ్వండి, ఇట్లాంటి సబ్జెక్ట్స్, ఫార్మసీ, బయోటెక్నాలజీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, అలానే కోర్సెస్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్, ఫిల్మ్ అండ్ టెక్నాలజీ, లేకపోతే యానిమేషన్ కోర్సెస్, ఇలాంటి ఏ కోర్సెస్ అయినా కూడా ఫారెన్లో దానికి తగ్గ స్పెషలైజేషన్స్ అనేవి ఉన్నాయండి. డెఫినెట్గా మీరు ప్లాన్ చేసుకోండి. శౌర్య కన్సల్టెన్సీకి సంబంధించిన కోర్సెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో Thank you. మచ్. ఇది వాళ్ళ కెరీర్ ప్లేస్. స్టే టు సాక్షి.